హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. ఈరోజు వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. రీసెంట్గా ట్రెండింగ్ అయిన సాంగ్ రంగులే రంగులే సాంగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫొటోస్తో ట్రై చేసుకోండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ముందుగా అయితే డెమో చూద్దాం ఫ్రెండ్స్. రంగులే 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 పొంగనే డెమో చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాము. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అలాగే ఫాంట్స్ కూడా ఇచ్చాను. రెండు డౌన్లోడ్ చేసుకొని ఎలైట్ మోషన్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే మనకి ఇలా కనబడుతుంది. ఈ వీడియోస్కి గర్ల్స్ ఫొటోస్ పెట్టుకోవచ్చు, సింగిల్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే కపుల్స్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. కపుల్స్ ఫొటోస్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను ఇందులో కొన్ని కపుల్స్ ఫొటోస్, కొన్ని సింగిల్ ఫొటోస్ వాడాను. ఇందులో నేను వాడిన ఫొటోస్ సాయి పల్లవి గారి నాని గారి ఫొటోస్ వాడాను. మీరు మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ రిప్లేస్ చేసుకొని మీ ఫొటోస్తో చేసుకోవచ్చు. ఇప్పుడు అది ప్రాసెస్ ఎలానో చెప్తాను. ముందుగా అయితే ఈ వీడియో కరెక్ట్ ప్లే అవుతుందో లేదో టెస్ట్ చేద్దాము. వీడియో ఆన్ చేసుకొని ప్లే ఓకే, పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది. వీడియో ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను చాలా లేయర్స్ ఇచ్చాను, ప్రతిదానికి కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చాను. మీరు మిగతా ఏం టచ్ చేయకండి, జస్ట్ మనం రిప్లేస్ చేయాలనుకున్న ఫోటో మాత్రమే తీసుకొని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ప్రతి ఫోటో పిఎన్జీ ఫొటోస్ అయ్యి ఉండాలి, అంటే కపుల్స్ ఫొటోస్ అయినా సింగిల్ ఫొటోస్ అయినా రెండు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొనే ఉండాలి. ఇప్పుడు కింది ఫోటో ఉంది కదా, కిందికి రండి. కిందికి వచ్చాక కింద ఫోటో ఉంటుంది చూడండి, సాయిపల్లవి గారి ఫోటో ఇచ్చాను. ముందుగా వీడియో ఆన్ చేసుకొని ఎడిట్ చేసుకుందామండి, ఎందుకంటే మనకు పొజిషన్ కూడా కరెక్ట్ తెలుస్తుంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరి ఫోటో అయితే రిప్లేస్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్తో రిప్లేస్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ సింబల్ నొక్కేస్తే చూడండి ఇలా ఫోటో రిప్లేస్ అయిపోతుంది. ఈ ఫోటోని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి కింద వై అని ఉంది కదా, ఈ వైని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం, ఎందుకంటే పైన హెడ్ అనేది కొంచెం కట్ అయింది కదా, అది రిప్లేస్ అవ్వడానికి. అంతే ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఫోటో మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఫోటో అనేది చాలా బాగా సెట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫోటోకి నేను కపుల్స్ ఫోటో అన్నాను కదా, కపుల్స్ ఫొటోస్ కూడా పెడతాను చూడండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉండాలి కంపల్సరీ. ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి కొంచెం సైజ్ తగ్గించుకొని కొంచెం పొజిషన్ పైన పెట్టుకున్నాను. పైన పెట్టుకున్నా కూడా కొన్ని ఫొటోస్ అనేది పై కింద మూవ్ అయినప్పుడు కింద ఎడ్జ్ అనేది చూసుకోండి, అన్నీ చూసి అడ్జస్ట్ చేసుకోండి. సైజ్ కొంచెం పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ ఫోటో అయిపోయింది. అలాగే థర్డ్ ఫోటో కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో రిప్లేస్ చేసుకోవడమే. చూడండి ఫోటో హాఫ్ అయ్యి వచ్చింది కాబట్టి ఎడిట్ అండ్ షేప్లోకి వెళ్ళేసి వై సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా ఓకే అయిపోతుంది. కానీ ఈ ఫోటో అనేది పైకి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం సైజ్ తక్కువ చేసుకొని కిందికి పెట్టుకుందాము. ఈ ఫోటో చూడండి ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది. కాకపోతే ఈ సైడ్కి కొంచెం కట్ అయినట్టు అవుపిస్తుంది కాబట్టి కొంచెం సైజ్ తగ్గించుకుందామండి, ఎందుకంటే ఎడ్జ్లో కరెక్ట్ బాగా రాలేదు. చూడండి సైడ్కి కొంచెం కట్ అయినట్టుంది, సో దానికి కొంచెం వైప్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాము. వైప్ ఎఫెక్ట్ యాడ్ చేసి స్టార్ట్ అనేదాన్ని కొంచెం పెంచుకొని ఫెదర్ అనేది యాడ్ చేద్దాము.
మీకు అడ్జస్ట్ అయినంత యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే సైడ్ కట్ అయింది కాబట్టి కరెక్ట్ కనబడదు అనేసి నేను యాడ్ చేశాను. మీకు ఫోటోకి కట్ కాకపోతే ఏం పర్లేదండి. అలాగే 4th ఫోటో, 5th ఫోటో అండ్ 6th ఫోటో అండ్ 7th ఫోటో ఇలా అన్ని ఫొటోస్ అడ్జస్ట్ చేసుకోండి. నేను అన్నీ చూపెట్టలేదు. సేమ్ ప్రాసెస్ అన్నిటికీ మీకు ఏమైనా కట్ అయ్యి ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ మనము మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లో చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్థాయిలో సేవ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హస్తా లా విస్తా.